హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ మీ అందరికీ thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. అండ్ ది మోస్ట్ వెయిటెడ్ వీడియో. అండ్ నేనైతే ఈ డే కోసం చాలా 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 వెయిట్ చేశాను ఎప్పటి నుంచో. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెయిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అసలు ఎలా జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో అందుకే అంటున్నా ది మోస్ట్ వెయిటెడ్ వీడియో అని చెప్పి. నేనైతే చాలా వెయిట్ చేశాను. అండ్ ఇది వచ్చి ఫంక్షన్ 2 days ముందు మెహందీ పెట్టించుకున్నాను. ఒకరోజు ఒక హ్యాండ్కి ఒకరోజు ఒక హ్యాండ్కి పెట్టించుకున్నాను, ఎందుకంటే 2 handsకి ఒకేసారి పెట్టించుకుంటే కొంచెం కన్వీనియంట్గా ఉండదు కదా అని చెప్పి అలా 2 days పెట్టించుకున్నాను. ఒక హ్యాండ్ మీద వచ్చి బేబీ బాయ్ అని రాపించుకున్నాను, అండ్ ఇంకొక హ్యాండ్ మీద వచ్చి బేబీ గర్ల్ అని చెప్పి రాపించుకున్నాను. అండ్ మెహందీ కూడా చాలా బాగా పండింది. మీరు వీడియో ఇంకా ముందు ఫుల్ వీడియో చూస్తే అందులో మీకు తెలుస్తుంది మెహందీ ఎలా వచ్చింది ఏంటనేది. అండ్ చాలా ప్రిపరేషన్స్ అయ్యాయి ముందు రోజు, అసలు ఖాళీ లేదు. ఫుడ్ గురించి కానీ డెకరేషన్ కానీ అండ్ అందరినీ పిలుచుకోవడం, సో చాలా ప్రిపరేషన్స్ అయితే అయ్యాయి. అండ్ ఫంక్షన్ అంటే ఆటోమేటిక్గా తెలుసు కదా, ఇంట్లో ఫుల్ సందడిగా ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అలాగే ఉంది. అండ్ ఇది వచ్చి ఆ రోజు నైట్, అంటే ఫంక్షన్ ముందు రోజు నైట్ ఈ బ్యానర్ వచ్చి డెకరేషన్కి ఈ బ్యానర్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. సో ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను కింద మీకు ఆ కోడ్ అయితే ఇస్తాను. కమెంట్ చేస్తే నేను కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని సెట్ చేయడానికి చాలా కష్టపడ్డాము, ఎందుకంటే ఫస్ట్ సెట్ చేసినా సరే అది మళ్ళీ ఊడిపోయింది. సో మళ్ళీ సెట్ చేయాల్సి వచ్చింది, కానీ బాగా పడింది. ఫొటోస్లో వాటిలో వీడియోలో కానీ ఫొటోస్లో కానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను తీసుకున్నదే ఏదైతే మధ్యలో అమ్మ బొమ్మ ఉంది కదా, సో దానికోసం తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మనం దూరం నుంచి చూస్తే రియల్ డెకరేషన్ లాగే ఉంది, బట్ అదైతే డెకరేషన్ కాదు, మనం బ్యానర్. ఇప్పుడు మనకి చాలా అవైలబుల్గా ఉంటున్నాయి కదా ఇలాంటి బ్యానర్స్, సో అలా తీసుకున్నా. అవి కూడా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో నాకు చాలా నచ్చింది చూసినప్పుడు. ఇంకా బాగుండిద్ది కదా ఇలాగా, మరీ డెకరేషన్కి అయితే ఇంకా ఎక్కువ అయిపోయిద్ది కదా బడ్జెట్ అని చెప్పి బడ్జెట్లోనే ప్రతిదీ బడ్జెట్లోనే అయ్యేలాగా చూసుకున్నాను. సో ఇందులో నేను ఏమైనా మీషో నుంచి తీసుకునే ఉంటే నేను అవి కోడ్స్ కూడా మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. అండ్ ఇది వచ్చి సీమంతం రోజు మార్నింగ్ మాకు వచ్చి ఫంక్షన్ వచ్చి 12 కల్లా అయిపోయింది. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాము, ఫంక్షన్ హాల్స్ అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇది వచ్చి ఆ రోజు మార్నింగ్ ఇక్కడ మేము హాల్లో సెట్ చేసుకున్నాము. అండ్ ఫొటోస్ అవి కొంచెం మాకు కెమెరా రెంట్కి తీసుకుని అలా అరేంజ్ చేసుకున్నాం. చెప్పాను కదా ప్రతిదీ బడ్జెట్లోనే చేసుకున్నాము, పెద్దగా ఏం కాకుండా మాకు ఎంత బడ్జెట్లో అయిందో అంత బడ్జెట్లో అయితే నీట్గా చేసుకున్నాము. మరి హడావిడి కాకుండా అన్నీ సెట్ అయ్యే చాలా బాగా జరిగింది. స్టార్టింగ్గా దేవుడికి దండం పెట్టుకొని ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ నేను ఏదైతే సెట్ వేసుకున్నానో ఆ సెట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కావాలి అంటే కమెంట్ చేయండి, నేను దాని కోడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దేవుడికి దండం పెట్టుకొని ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఫంక్షన్కి చాలా మంది అయితే వచ్చారు, ఇంటి దగ్గర నైబర్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి చాలా మంది అయితే వచ్చారు. చాలా బాగా జరిగింది, ఎందుకంటే ప్రతి ప్రెగ్నెంట్ అమ్మాయికి సీమంతం అనేది మంచి మెమొరీ కదా ఆ టైంలో చేసుకునేది. అండ్ ఇవన్నీ వచ్చి మనకి పెడతారు కదా, ఐ మీన్ ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, గాజులు, శారీ, ఇవన్నీ అమ్మ వాళ్ళు తీసుకొని వస్తారు కదా. సో అవన్నీ అవి ప్లేట్స్లో సర్ది ప్లేట్స్లో నీట్గా పెట్టారు. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి అవన్నీ పెడతారు. సో అదంతా వీడియో అయితే మొత్తం ఉంది, మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేనైతే మొత్తం వీడియో తీపిచ్చాను, మొత్తం అయితే ఉంటుంది, మొత్తం ప్రొవైడ్ చేయడానికే చూశాను వీడియో అంతా. సో మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సుదతి సుమలోచని సుమనోహర హాసిని రమణీ ప్రియభాషిని కరుణా గుణభాసిని మనసైన వాడిని మనువాడినామని బదులీయ వేచిని నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా సాపమాపమాపమాగ సామగరి సా సాపమా
పొడమేగా పూల మేడ ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోట గోడ నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గుర్తులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కలలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు ఇంకా పెద్దవాళ్ళు బొట్టు పెట్టి గంధం అవి రాసి అక్షింతలేసి దీవించారు. కాళ్ళకి పసుపు పారాని అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది అలా పెద్దవాళ్ళందరూ దీవించడం. ఎంతైనా మనం హ్యాపీగా ఉండాలని చెప్పి దీవిస్తారు కదా. మనము మనకు పుట్టబోయే బేబీ ఇద్దరం హ్యాపీగా హెల్తీగా డెలివరీ అవ్వాలని చెప్పి చేస్తారు కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అలా చేయడం. అదొక స్పెషల్ మూమెంట్ కదా. చాలా బాగా నచ్చింది. మ్యారేజ్ తర్వాత జరిగే ఒక స్పెషల్ ఈవెంట్ ప్రతి అమ్మాయికి. అండ్ ఇక్కడ వచ్చి ఇంకొకళ్ళు వచ్చి బొట్టు పెట్టి గాజులు అయితే వేస్తున్నారు. ఇక్కడ మా అత్తయ్య నాకు గంధం అవి రాసి అక్షింతలేసి దీవిస్తున్నారు. ఇంకా అలా ఒక్కొక్కరు పెద్దవాళ్ళు వచ్చి అక్షింతలు బొట్టు అవన్నీ వేసి దీవిస్తున్నారు. తర్వాత ఇంకా గాజులు అయితే వేశారు. మొత్తం వీడియోలో ఉంటుంది. సో మీరైతే చూడండి. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎక్కడ. అండ్ పెద్దవాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని కూడా పిలిచి బొట్టు పెట్టించి గంధం అవి రాపిచ్చి అక్షింతలు వేసి దీవించారు. తను కూడా పిలిచి అన్నీ చేపించారు. బ్యాంగిల్స్ చేపించి తనతో కూడా. అది కూడా చాలా బాగా అనిపించింది అంతమందిలో తనతో చేపించడం కూడా. అండ్ అది అయిపోయిన తర్వాత తనకు కూడా నా పక్కన ఒక సీట్ చైర్ వేసి తను కూడా కూర్చోబెట్టి ఇంకిద్దరిని దీవించారు అందరూ. ఇంకిద్దరిని దీవించి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా ఫ్యామిలీ అందరం ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంతా. ఒక్కొక్కరు వచ్చి అలా దీవించడం ఇద్దరిని. అందరూ వచ్చారు. ఎంతమంది అదే మేము ఎవరెవరికైతే చెప్పామో అందరూ వచ్చారు. మ్యాక్సిమం బాగా జరిగింది ఆ రోజు. చల్లగా కరుణించు జగదీశ్వరి గైకొను హారతి మమ్మల్ని దీవించు. జయ జయ మంగళదాయిని మమ్మల్ని చల్లగా కరుణించు జగదీశ్వరి గైకొను హారతి మమ్మెల్లా దీవించు. నీరాజనం నీరాజనం నీరాజనం
నీరాజనం జడలో మందారమాల మెడలో మల్లెల కుసుమాల కోడి దీపాలు అండ్ మాకు హారతి ఇచ్చి ఇంకా లేపేశారు. మొత్తం వీడియో పెడితే ఇంకా మీకు కూడా బోర్ కొట్టిద్ది అని చెప్పి నేను కొంచెం ట్రిమ్ చేసి సింపుల్గా అయితే పెట్టాను వీడియోని. అక్కడక్కడ ఏదైతే కొంచెం ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయో సో అవి అయితే పెట్టాను. హారతి ఇచ్చేసి ఇంక నన్ను అయితే పైకి లేపేశారు. అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను. సో మీరు ఫొటోస్ కూడా చూడండి. అండ్ నా సీమంతం ఇలా ఇంత బాగా జరిగింది అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు చెప్పాను కదా డెకరేషన్ది కానీ సెట్ది కానీ ఏమైనా కోడ్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను కోడ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.